హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము బాదం మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయకుండా న్యాచురల్ ఫ్లేవర్స్తోనే ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. బాదం మిల్క్ను తయారు చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళలోని జ్ఞాపక శక్తి ఎంతగానో పెరుగుతుంది. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇది అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ బాదం మిల్క్ని వీలుంటే వారానికి ఒక్కసారి ఇస్తే పిల్లల్లోని శక్తి మరింతగా పెరుగుతుంది. వాళ్ళు అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసేంత శక్తి కలుగుతుంది. ఈ విధంగా మనము బాదం మిల్క్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 12 బాదంలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. వీలుంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. టైం లేదు అనుకుంటే వీటిని వేడి నీళ్ళల్లో కూడా నానబెడితే తొందరగా పొట్టు వస్తుంది. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసి 1 లీటర్ పాలను పోసి వేడి చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు పోయడం వల్ల పాలు అన్నది అడుగంటుకోకుండా ఉంటాయి. ఇవి పాలు వేడి అవుతుండగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని పొట్టు తీసిన బాదంను వేసి కొన్ని నీళ్లు పోసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వీలుంటే పాలను కూడా వేసుకోవచ్చు, లేదా ఇక్కడ నేను నీళ్ళను వేసి బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండ్ అయిన తర్వాత వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాక దాంట్లోనే 4 కాజులను 5-6 పిస్తా పప్పులను కూడా వేసి బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని వేసి మనం చేసుకోవడం వలన బాదం పాలు అన్నది మరింత టేస్ట్ పెరుగుతుంది. తినేటప్పుడు కూడా మన పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ అన్నది మరింతగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని పాలు మరిగిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా దాంట్లో వేసి బాగా కలుపుతూ ఒక 5-10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న పాలల్లోనే కొన్ని పాలను తీసి పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం చిటికెడు కుంకుమ పువ్వును వేసి బాగా కలిపి ఆ కుంకుమ పువ్వు నీళ్ళను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికోసము మరొక బౌల్లోని 1 చెంచా కార్న్ఫ్లోర్ని, 1 చెంచా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని దాంట్లో కొన్ని పాలను కానీ నీళ్ళను కానీ వేసుకొని అవి ఉండలు లేకుండా బాగా కలిపి ఆ కలిపిన పాలను కూడా ఈ బాదం మిల్క్లో వేసి బాగా కలుపుకొని 5-10 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఇవి మరుగుతుండగానే మనకు స్వీట్ ఎవరైతే ఎంతగా తినగలరో అంత స్వీట్ని షుగర్ను వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పాలకి 5-6 చెంచాల చక్కెరని వేసి బాగా అది కరిగేంత వరకు కలుపుకొని బాగా కరిగిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు కొంచెము ఆ వాటర్ కన్సిస్టెంట్ మనకు తిక్కుగా కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు, లేదా మనము నార్మల్ పలుసగా కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా నేను మరీ తిక్కుగా పలుసగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ని నేను డైరెక్ట్గా బాదం పప్పుని మిక్స్ చేసేటప్పుడే దాంట్లో 2 ఇలాచీలు వేసి మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ విడిగా వేసుకోలేదు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తము ఒక 5 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని అది చల్లారిన తర్వాత ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ రెడీ. దీన్ని మనకు కావాలంటే పైన టాపింగ్ కోసము బాదం పప్పుని కూడా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.